మందమర్రి మండలంలోని రెవెన్యూ గ్రామాల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ నెల జూన్ 4వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మందమర్రి మండలంలోని రెవెన్యూ గ్రామాల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ నెల జూన్ 4వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించబడతాయని, ఈ రెవెన్యూ సదస్సులో రైతుల వద్ద నుండి భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు దరఖాస్తు స్వీకరిస్తారని, గ్రామంలో భూ సమస్యలు ఉన్నవారు షెడ్యూల్ను అనుసరించి దరఖాస్తుతో పాటు సమస్యకు సంబంధించిన పత్రాలు జతపరిచి సమర్పించాలని ఎంఆర్ఓ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులను మందమర్రి మండల ప్రజలు, రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ సూచించారు. ఇదే నంబర్ దరఖాస్తు పొన్నారం గ్రామ ప్రజలకు నమస్కారం. అందరికీ రాష్ట్ర ప్రభుత్వ అనుశాసనము మరియు ఉన్నతాధికారుల ఆదేశానుసారము మందమర్రి మండలంలో పొన్నారము మరియు చిర్రకుంట గ్రామ పంచాయతీలో భూభారతి గ్రామ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటివరకు ఎవరైతే పాస్బుక్ రాని వాళ్ళు ఒక నాన్ డిఎస్లో ఉండి డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, కోర్టు కేసులో ఉన్నా కానీ, ఒక పిఓబిలో ఉన్నా కానీ, పట్టాలనే ఉండి నిషేధిత భూమిలో పడ్డా కానీ, అటు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ గ్రామ సభ సమక్షంలో దరఖాస్తు చేసుకుంటే 100% పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని చెప్తున్నాము. అలాగే అటు ఎలాంటి విధానాలు ఉన్నా కానీ ప్రజలు గ్రామంలోనే వాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకొని ఇన్ని రోజు 10 సంవత్సరాలకెళ్ళి ఎప్పుడైతే పాస్బుక్ రాకుండా చాలామంది దిగులు పడుతున్నారో సామరస్యంగా పరిష్కరించుకొని ఈ భూభారతి కార్యక్రమంలో సద్వినియోగం చేసుకోవాలని గ్రామసభలో ఎలాంటి రైతు కానీ ప్రజలు కానీ ఎవరికి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు. అది మేమే ఫామ్స్ ఇస్తాము, మేమే నింపిస్తాము. ఒక రైతులు వాళ్ళు నింపవస్తే వాళ్ళ పిల్లలతోటి కానీ వాళ్ళ బంధువులతో నింపించుకోవచ్చు. ఎలాంటి అవగాహన లేని వాళ్ళకి ఇక్కడనే సిబ్బందిని కూర్చోబెట్టి వాళ్ళతోటే మేము పూర్తిగా నింపించి ఆధారాలు ఏమేమి కావాలో అవి కూడా మేమే సమకూర్చి మా దగ్గర పహానీలు మొత్తం రికార్డు ఉన్నది సమకూర్చి వాళ్ళకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాతనే దాన్ని పూర్తి స్థాయిలో అది అవుతుంది అని నమ్మకం ఉన్నది లేదు మొత్తం వాళ్ళకి తెలియజేసి అందులో లోటుపాట్లు ఉన్నా కానీ ప్రజలు అప్పుడు తెలియజేసి పక్క వివాదం ఉన్నా కానీ వాళ్ళని పిలిపించి వాళ్ళతో సమరస్యంగా మాట్లాడి ఈ మందమర్రి మండలంలో 100% ఆ రైతులకు పాస్బుక్లు ఇవ్వడానికి రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉన్నదని సభాపూర్వకం తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో ఈ నెల 3 తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు, భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల యొక్క సమస్యలు అర్జీల ద్వారా స్వీకరించి మరియు వాటిని పరిశీలించి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి ఆదేశాలను పురస్కరించుకొని ఈరోజు చిరకుంట గ్రామంలో ఇవాళ రేపు 2 రోజులు 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజులు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్య క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇట్టి దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కానీ ఇంకా ఎటువంటి ఛార్జెస్ కానీ తీసుకోవడం లేదు. కావున రైతులందరూ సకాలంలో హాజరై ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.